బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్కు బెయిల్ మంజూరైంది. 5,002 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించాలని నాంపల్లి కోర్టు సూచించింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎర్రోలపై కేసు నమోదైంది. నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ కోసం నాంపల్లి కోర్టును పోలీసులు కోరారు. అయితే రిమాండ్ తిరస్కరించి బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. పోలీసుల విచారణకు సహకరించాలని ఎర్రోలకు ఆదేశాలు ఇచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్కు కోర్టు బెయిల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఎర్రోల శ్రీనివాస్ ఈ రోజు ఉదయం ఏదైతే మసబ్ ట్యాంక్ పోలీసులు అరెస్టు చేసి ఏదైతే వైద్య పరీక్షల అనంతరం ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం తిరిగి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన ఉదంతం మొత్తాన్ని కూడా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ సుదీర్ఘంగా జరిగాయి. నాంపల్లి కోర్టులో ఏదైతే కౌశిక్ రెడ్డి కేసు బంజారా హిల్స్ పోలీసులు డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ నాంపల్లి థర్డ్ ఏసీజీఎం కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ గన్నమనేని వాదిస్తూ పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా తప్పుడు ఆరోపణలతో డాక్టర్ శ్రీనివాస్ ను అరెస్టు చేశారు. అరెస్టు చేశారని గతంలో ఉన్నటువంటి పలు కేసులు అలాగే పలు వాటినన్నింటినీ కూడా ఉదాహరిస్తూ అతనికి బెయిల్ ఇవ్వాల్సిందిగా అయితే మంజూరు చేశారు. ఎక్కడా కూడా కొంతగా లేని ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. గతంలో ఏదైతే ఉద్యమ సమయంలో ఉన్నటువంటి కేసులను కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లో భాగంగా తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మెజిస్ట్రేట్ కిరణ్ కుమార్ గన్నమనేని వాదనలు పరిగణలోకి తీసుకొని డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ కి సంబంధించి 5,000 పూచీకత్తుతో అయితే 2 షూరిటీలతో అయితే బెయిల్ మంజూరు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.